హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఏప్రిల్ 18న మన ముందుకి రాబోతున్న మూవీ డియర్ ఉమా. అండ్ ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మనతో పాటు మూవీ టీం ఉన్నారు. అండ్ మన వెరీ ఓన్ తెలుగు యాక్టర్ కమల్ కామరాజ్ గారు ఉన్నారు. అండ్ రీసెంట్గా 2-3 రోజు నుంచి మంచిగా అందరూ మాట్లాడుకుంటున్న సోమయారెడ్డి గారు. అండ్ మన దియా ఫేమ్ రైట్ దియా గురించి అండ్ పృథ్వీ గారు ఉన్నారు. సో హాయ్ అందరికీ. హాయ్ హాయ్. సో ఎలా జరుగుతుంది మీ ప్రమోషన్స్, మీ మూవీ గురించి? మంచి డిస్కషన్ బాగా జరుగుతుంది. హెక్టిక్గా. సో కమల్ గారు, లైక్ వెనెవర్ వీ సీన్ యూ ఆన్ ద స్క్రీన్స్, చూడగానే లైక్ కమల్ ఉన్నాడు అని ఒక మంచి తెలుగు వాళ్ళందరికీ ఒక అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు ఐ థింక్ ఛత్రపతి, గోదావరి, అసలు ఎన్ని ఫిల్మ్స్ చూసుకున్నా లైక్ యూ హ్యావ్ లాంగ్ కెరియర్ హియర్. ఇప్పుడు డియర్ ఉమా గురించి ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, మీరు ఏంటి ప్రాజెక్ట్లో? ఐ థింక్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి వాళ్ళకి సినిమాలో కావాల్సి ఉండింది, విచ్ హ్యాడ్ వేరీడ్ ఎమోషన్స్. అంటే ఒక పర్టికులర్ ఎమోషన్ కాదు, బట్ మల్టిపుల్ డైమెన్షన్లో ఎమోషన్ కావాలంటే దే హవ్ అప్రోచ్డ్ మీ అండ్ గ్రేట్ఫుల్ దట్ నేను ఆ ఎమోషన్ క్యారీ చేయగలుగుతాను వాళ్ళు అనుకున్నారు. అండ్ నాకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనిపించింది, మనం ముందు చేయలేదు ఇట్లా, సో లెట్స్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని. సో ఐ ప్లే బ్రదర్ ఆఫ్ ద హీరో, బట్ సేమ్ టైమ్ హ్యాస్ అంటే సినిమాలో ఒక ప్రామినెన్స్ ఉంటుంది. సో యా, ఇట్ ఫెల్ట్ నైస్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ అంటే సబ్జెక్ట్ టు బి టోల్డ్, మెడికల్ స్ట్రీమ్ మీద ఒక సబ్జెక్ట్ వెళ్తుంది. సో దాంట్లో భాగంగా నేను ఉండడం అనేది ఫెల్ట్ వెరీ గుడ్. వెరీ గుడ్. అండ్ సోమయారెడ్డి గారు, సో అదే నేను చెప్పినట్టు 2-3 రోజు మంచి డిస్కషన్ జరుగుతుంది అనుకుంటా కదా. బాగా హెక్టిక్ అనిపిస్తుంది అంటే వీటన్నిటిని ఆన్సర్ చేయడం అంటే వాళ్ళకి డామినేట్ చేద్దామని కొత్తది వచ్చింది. ఆ ఇష్యూకి కొంచెం డైవర్ట్ అవ్వడానికి ఇంకొక ఇష్యూ మాకు బజ్ వచ్చింది. డైవర్షన్ థింగ్. సో మళ్ళీ పార్టీలు ఎందుకు లేండి. సో స్టోరీ మీరే, ప్రొడ్యూసర్ మీరే, యాక్టర్ మీరే. ఏంటి అంటే ఇంత బ్యాలెన్సింగ్ అంటే జనరల్లీ చాలా మందికి అంటే మేము అడుగుతున్నప్పుడు ఇలా మల్టిపుల్ క్రాఫ్ట్స్ చేస్తున్న వాళ్ళని అడిగితే చాలా అంటే ఓపెన్ ఇంటర్వ్యూలో బాగా చెప్తారు, కానీ బయట వెళ్ళాక భయ్య చాలా ఇబ్బంది అయిపోతుంది భయ్య, డిఐ దగ్గరికి వెళ్ళాలంటే కష్టం, చాలా వాళ్ళ కష్టాలు చెప్తూ ఉంటారు. నేను నిజమే చెప్పండి. అంటే మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ఇన్ని క్రాఫ్ట్స్ మీరు హ్యాండిల్ చేయడం? ఒక పక్క ప్రొడ్యూసర్గా డబ్బులు చూసుకుంటూ, యాక్టింగ్ పరంగా చూసుకుంటూ, లైక్ స్టోరీ దీని గురించి ఇంత ఇన్వాల్వ్మెంట్ ఎలా? స్టోరీ నేను రాసేసాను, ఆ తర్వాత మా డైరెక్టర్ చేతిలో పెట్టాను. ఇంకా అది అంతా ఆయన పాపం యూనో తనే కష్టపడ్డారు. ఏదైనా చేంజెస్ ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు. సో సమ్ టైమ్స్ మాకు ఆర్గ్యుమెంట్స్ కూడా అయ్యేవి, ఇది వద్దు ఇది వద్దు. ఐ మీన్ హీ సేస్ లైక్ సినిమాటిక్గా ఇదే ఉండాలి అని. ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక బ్రేకింగ్ పాయింట్కి వచ్చేసి ఓకే ఏదో అగ్రీ చేసి. అప్పుడు మీ కాల్ ఎక్కువ ప్రొడ్యూసర్గా ఉంటుందా, యాక్ట్రెస్గా ఉంటుందా? క్రియేటివ్ హెడ్గా ఉంటుంది. స్టోరీ కదా, సో క్రియేటివ్ హెడ్గా ఉంటుంది, రెండు కాదు. ఎందుకంటే ఈ పాయింట్ని చెప్పాలి, లైక్ మెడికల్ స్ట్రీమ్ మీద చెప్పాలి, ఇది డెఫినెట్లీ ఐ హ్యావ్ టు సే అని ఎందుకు అనిపించింది మీకు? అంటే మనం ఎవ్రీడే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఏదైనా ఎక్కువ మార్కెట్ ఉంది ఇన్ అ బిజినెస్ వే, ఇట్స్ హాస్పిటల్స్. ఎవ్రీడే మార్నింగ్ ఒక 10 డేస్కి ఒక్కసారైనా ఒక ట్యాబ్లెట్ అయినా ఎవరైనా వేసుకుంటారు మనలో. ఒక ఫ్లూ అవ్వచ్చు, ఒక సీజన్కి మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం ఇట్స్ అ వెరీ కామన్. అండ్ ఆల్సో నవ్ ఇఫ్ యూ థింక్ కోవిడ్ తర్వాత, కోవిడ్ మొత్తం హాస్పిటల్స్ ఎవ్రీడే మనం ఇష్యూస్ అవ్వడం కావచ్చు, ఈ గ్యాస్ సిలిండర్స్ అవ్వచ్చు, ఆక్సిజన్ సిలిండర్స్, వాట్ ఎవర్, ఇదంతా చాలా ఎక్కువ నడిచింది. అండ్ అప్పుడు కూడా మనకు డిఫరెన్సెస్ వచ్చాయి. మనం ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, మనీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, అలా వచ్చాయి. అప్పుడు నాకు అనిపించింది ప్రాబబ్లీ వీ షుడ్ మేక్ సంథింగ్ అవేర్నెస్ కోసం. సో ఎనీథింగ్ అంటే ఛాలెంజింగ్ అనిపిస్తుంది లైక్ ఇట్లాంటివి సబ్జెక్ట్స్ చేస్తున్నప్పుడు కానీ పీపుల్ మే హట్, అంటే ప్రొఫెషనల్ డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ మెడికల్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు కానీ మీరు ఏదైనా ఒక పాయింట్ రైస్ చేస్తే వాళ్ళు హట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హట్ అయ్యే ఛాన్స్ అంటే అండి, ఎవరైతే ట్రూగా ఉంటారో వాళ్ళ ప్రొఫెషన్కి న్యాయం చేస్తారో వాళ్ళు ఎప్పుడు హట్ కారు. బికాజ్ డాక్టర్ ఉమా, యాక్చువల్లీ డియర్ ఉమా అంటే డాక్టర్ ఉమా, సో షీ ప్లేస్ అ డాక్టర్ మెడికల్ స్టూడెంట్. సో నాకేమి అంటే మనం చాలా ఫిలిమ్స్లో పోలీసులను చూపిస్తారు, అలాగే పోలీసులు అందరూ హట్ అవుతారా చెప్పండి? లేదు కదా. ఈ మధ్య హట్ అవుతున్నారు చాలా మంది. అవునా? పోలీస్కి ఏమన్నా నెగిటివ్గా చూపించిన ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు, చాలా జరుగుతున్నాయి కదా. సి ఎవ్రీ ప్రొఫెషన్ గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. సో వీ హ్యావ్ టేకెన్ వన్ సెన్సిటివ్.
గుడ్ ఆర్ బ్యాడ్ ఉండదు, హ్యుమానిటేరియన్గా ఉండడం నేర్పించాలి అనేది ఐ థింక్ మెయిన్ లక్ష్యం సినిమాలో. మెడికల్ స్ట్రీమ్ అనేది కానీ ఏ ప్రొఫెషన్ తీసుకున్నా మెడికల్ ఎందుకు ఆప్తంగా ఉంటుందంటే బికాజ్ మెడిసిన్ అనేది మనకి ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకంగా దానికి ముడిపడి ఉంటాం. సో దాని మూలన ఐ థింక్ హ్యుమానిటేరియన్గా ఉండాలి వాళ్ళు. మనం అందరం అది ఇందాక డైలాగ్ చెప్పినట్టు గుడిలో వెళ్ళిన ప్రార్థనల కన్నా మనం హాస్పిటల్ ఎక్కువ ప్రార్థనలు చేస్తాం. సో అది అక్కడ మనం చాలా వీక్గా అయిపోతాం. మన ఫ్రెండ్స్, మన పేరెంట్స్, మన ఫ్యామిలీ ఉండేసరికి మనం ఒక సిచ్యువేషన్లో ఉంటాం, సో వీక్. అప్పుడు అంటే ద రియల్ వీక్ మూమెంట్ యూజ్ చేసుకుంటారు కదా, బికమ్స్ పవర్ ప్లే. సో నేను నీకు హెల్ప్ చేయగలుగుతాను. మనం ఎక్కడైనా డిస్కౌంట్స్ అడుగుతాం, హాస్పిటల్స్ లో అడగం, చూసారా? అడగలేము. దట్ ఈస్ ద ప్రైస్ వీఆర్ పేయింగ్ ఫర్ అవర్ లైఫ్స్, అవర్ డియర్ వన్స్ లైఫ్స్. సో దట్ ఈస్ వాట్ డియర్ ఉమా. పృథ్వీ గారు హాయ್, అయిపోయింది మా మాటలు అయిపోయినాయి. ಸೊ ಹೇಗಿದ್ದೀರಾ? ಗುಡ್ ನೀವು ಹೇಗಿದ್ದೀರಾ? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. సో ఎలా అనిపిస్తుంది మీకు? లైక్ ఐ థింక్ దియా తర్వాత మీరు ఇదే అనుకుంటా ఫస్ట్ తెలుగు ఆడియన్స్ ముందుకి రావడం, ఎలా అనిపించింది? In between, there's a film called Tufan. Yes, yeah, yes. I Vijay Antony. I played a character in that film. That straight Telugu film. This is my first film, so this is my debut in Telugu. So do you find that whenever Diya release and people even they won't, I mean cinema hall lo chudakapoyina kuda phones lo multiple times watch chesi, I think you got many tremendous response from Telugu audience, right? Yeah, huge response. I never thought, like, the moment it was dubbed and it was released, it went viral, and the way I got the messages and people used to share, people used to write about the film. So felt really happy. And whenever there is a good film, whenever there is a good effort, the language barrier, it isn't there. And the way Telugu audience usually appreciate good films, it is really a great thing. They have a good so heart. what's your role in this Dear Uma? How it gonna be? I play a rock star. Who came out from family, I think. Yeah. who's thrown out. Thrown out from the family. Kicked out. I like songs. It's a nice character, and he goes into Uma's world and how he fights the thing, the message which we give. Do you see any working difference in Kannada industry and here Telugu industry? See, obviously, people differ, right, from state to state because of the culture. That's everywhere. Yeah. Very warm, very loving, very supportive. First 2 days it was very difficult for me because of the language. I didn't know to speak Telugu and I did not understand Telugu also. But by a week or so I could understand Telugu. That's because the people here were very supportive, starting from the director and all that. ఒకటి మాత్రం, సారీ టు ఇంటర్జెక్ట్, కానీ ఎప్పుడు లొకేషన్లో ఆన్ డాట్ ఎప్పుడు ప్రిపేర్డ్గా వచ్చేవాడు, డైలాగ్స్ అన్నీ ప్రిపేర్డ్గా ఉండేవాడు. అసలు వేరే లాంగ్వేజ్, ఇతర లాంగ్వేజ్ మేము యాక్ట్ చేస్తున్నాం అని చెప్పి నాకు స్టార్టింగ్ కొంచెం భయం వేసింది. మామూలు హీరోయిన్స్ తోటి మనం డీల్ చేస్తాం, ఇప్పుడు యాక్టర్ మెయిన్ లీడ్ అతనితోటి రోజు అంటే ప్లే బ్రదర్. సో ఎట్లా అని అనుకుంటే అసలు లొకేషన్కి వస్తే కంప్లీట్ తెలుగు యాక్టర్ లాగా ప్రిపేర్డ్ వచ్చేవాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. I was afraid. I think you have that much support. But they were some. But he did very good homework. సుమయ్య రెడ్డి గారు, అంటే మిమ్మల్ని, అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు చాలా మంది అడుగుండొచ్చు, ఆర్ ఎల్స్ ఎందుకు యూ హ్యావ్ మనీ అన్నప్పుడు వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అదర్ థింగ్స్ అని చెప్తుంటారు. వై మూవీ అనని మిమ్మల్ని డైరెక్ట్గా క్వశ్చన్ అడిగిన వాళ్ళకైనా ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడిగిన వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే వై ఇన్వెస్టింగ్ ఇన్ ఫిలిం అంటే దిస్ ఈజ్ ఆల్సో బిజినెస్, బట్ ఇట్స్ నాట్ అ సేఫ్ బిజినెస్, అంతే డిఫరెన్స్. అండ్ ఆల్సో మనం ఆపర్చునిటీస్ రాలేదు అనేసి వీ షుడ్ నాట్ వెయిట్, వీ షుడ్ క్రియేట్ అవర్ ఓన్ ఆపర్చునిటీస్. అది ఒక్కటి నాకు అనిపించింది. దట్స్ ఓకే. అంటే మన దగ్గర ఒక మంచి కంటెంట్ ఉంది, యూనో టీమ్ ఉంది, వై కాంట్ వి మేక్. నాలాంటి అమ్మాయి ఒక ప్రొడ్యూసర్గా నిలబడితే మేబీ చాలామంది తెలుగు అమ్మాయిలు రావచ్చేమో. సో అంటే ఇప్పుడు నిన్నటి వరకు జరిగిన ఈ న్యూస్ ఇదంతా చూసుకుంటే, లైక్ పొలిటీషియన్ గురించి అదంతా జరిగిన తర్వాత నేను అనుకున్నా, వై డోంట్ యూ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్ అని అనిపించింది. అంటే అలాగే ఇలా మల్టిపుల్ క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, లైక్ మీరు చెప్పిన వీడియోలో
నేను అనంతపూర్ అమ్మాయినండి అని అనగానే నాకు అనిపించింది లైక్ వై షీ డోంట్ కమ్ ఇన్ టు పాలిటిక్స్ అని. అందులో మీరు ఒక నేను ఇప్పుడు పొలిటికల్గా చేస్తే మీరు ఓటేస్తారా నాకు? డెఫినెట్లీ నాకు అక్కడ ఓటు ఉండదు కదా. నాకు కాదు, మా ఊర్లో చెప్తున్నాను ఎక్కడైనా కూడా. సో రైట్ నౌ మై ఫుల్ ఫోకస్ ఆన్ ఫిలిం అండి. నేను ఇది కూడా ప్రొడ్యూసర్ అవుదామని నేను రాలేదు. నేను నా స్క్రిప్ట్ నేనే ప్రొడ్యూస్ చేస్తానని నాకు తెలీదు. ఇదంతా భగవంతుడు ఆడిచ్చిందే, నేను అది ఏం లేదు. సో మేబీ అది అవుతుందేమో, లేకపోతే లేదు. నేను ఏది ప్రిపరేషన్తో ఏది అవ్వలేదు. మీరు బాగా వెంకటేశ్వర స్వామి నమ్ముతారని విన్నా, నిజమేనా? నా ఫీలింగ్ ఏంటంటే శివుడు మా నాన్న, వెంకటేశ్వర స్వామి మా మామ అని చెప్తుంటాను అందరికి. ఎందుకనంటే ఏమన్నా అంటే శివుడు మా నాన్న అయినప్పుడు వెంకటేశ్వర స్వామి మా మామ కావాలి కదా, అందుకని. అండ్ ఇంకొకటి కూడా చూసాను నిన్నటి నుంచి బాగా కనిపిస్తుంది నాకు, లైక్ యూ సైడ్ లైక్ ఐ వాంట్ యాక్ట్ విత్ ఎన్టీఆర్ గారు యాజ్ అ సిస్టర్ అని చెప్పారు. జనరల్ ఎవరైనా ఐ వాంట్ ఏదో వేరే ఏదైనా చెప్తారు కానీ సిస్టర్ గానీ ఎందుకు యాక్ట్ చేయాలని ఒక ఏమో నాకు ఒక బ్రదర్ ఫీలింగ్ వస్తుంది ఆయన చూడంగానే. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే అది రాఖీ సినిమా నుంచి ఉంది, స్కూల్ నుంచే ఉంది. సో ఒక మంచి ఎమోషన్ ఉండి ఒక మంచి బాండింగ్ ఉన్న స్క్రిప్ట్ వస్తే చెల్లెలాగా చేయాలని. సో సుమయారెడ్డి గారు తొందరలోనే ఎన్టీఆర్ గారితో ఒక సినిమా చేయబోతున్నారు. వెయిట్ ఫర్ దట్.